నోట్ల రద్దు అంశం దేశంలోని ప్రజానీకం మొత్తాన్ని తాకిందని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. విశాఖలో లోక్సత్తా పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అవినీతి అధికారులను ఇంటికి పంపిస్తే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్న జేపీ దాచుకున్న సొమ్ము కోసం ప్రజలు లాఠీ దెబ్బలు తినాల్సి రావడం మాత్రం అన్యాయమన్నారు. సామాన్యులు ఇవాళ పాపం వీళ్ళందరూ కూడా నమ్ముతున్నారు మంచి జరుగుతుందని చెప్పని, అందుకని కష్టాలు కన్నీళ్లు దాచుకుంటున్నారు. వాడు దాచుకుంటున్నారు కదా అని చెప్పని వాడిని చావగొట్టాలన్నా మనం కోటీశ్వర డబ్బులట్లాగా మార్చేస్తున్నారు. మనకు తెలుసు. దీనిలో పెద్ద రహస్యం ఉంది. మన దేశంలో రాష్ట్రంలో 100 మందిని, దేశంలో 1000 మందిని పరమ దరిద్రులైన అవినీతి పరుల అధికారులందరినీ గుర్తించి ఇళ్లకు పంపించే అధికారం ప్రభుత్వానికి ఉంది. 100కి 100 రూపాయలు ఆర్టికల్ 311, 312 కింద అధికారం ఉన్నది. సుప్రీంకోర్టు దాన్ని అంగీకరించింది ఎన్నో అడగ. ఒక 1000 మంది ఇళ్లకు పంపించారన్న ప్రధానమంత్రి గారు. మళ్ళీ దానిలో పక్షపాతాలు, కులాలు, పార్టీలు లేకుండా నిజాయితీగా గుర్తించి అసమర్థుల్ని, అవినీతి పరుల్ని అయ్యా అయిందేదో అయిపోయింది, కర్మ కొద్దీ ఇంతకాలం భరించాము, పెన్షన్ కూడా ఇస్తాం, మీ తర్వాత చూద్దాము, ఇళ్లకు పండి చాలని చెప్పాను ఒక్కసారి మీరు పంపించండి 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ. ఎంత షాక్ అవుతుంది సిస్టమ్ చూడండి. సామాన్య జనం కోట్ల మందికి షాక్ కాదు కావాల్సింది, 1000 మందికి షాక్ కావాలి.